హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెండకాయ బంగాళదుంప ఫ్రై కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఎంత టేస్టీ అయినా ఈ కర్రీ ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ చేయడం కోసం ఒక అరకిలో బెండకాయలు తీసుకొని ఈ సైజు ముక్కలుగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని వాటిని కూడా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. కళాయి కాస్త వేడెక్కిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి ఉల్లిపాయ ముక్కలు పెద్దగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీనిలో ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కలు 50% ఫ్రై అయ్యేలా వేపుకొని అప్పుడు మాత్రమే బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బెండకాయలు ఇలా 50% వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బాగా వేపుకోవాలి. బెండకాయలు సగం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు ఎందుకు వేసామంటే బంగాళదుంపలు త్వరగా వేగిపోతాయి. బెండకాయలు వేగడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఆ విధంగా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. నిమిషానికి ఒకసారి మూత తీసుకొని మనం కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలకి బెండకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు కూడా బాగా మగ్గి బాగా ఉడికాయి. మనం వీటిని ఒక్కసారి ఇలా కట్ చేసి చూస్తే బాగా కట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, కొద్దిగా జీలకర్ర ధనియాలు కలిపిన పౌడర్ వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా తురిమిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అయిన బెండకాయ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లంచ్లోకైనా డిన్నర్లోకైనా సరే చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.